వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. వెరీ బిగ్ ట్విస్ట్స్ అయితే మాత్రం వార్‌లో కనిపించినాయి. ఎందుకంటున్నానంటే, యెస్టర్‌డే మార్నింగ్ నేను 6:00కి అట్లా చూసినేటప్పుడు గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. ఈరోజు మార్నింగ్ చెక్ చేసినేటప్పుడు కూడాను ఫ్లాట్ విత్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. యాక్చువల్‌గా మన ఇండియన్ మార్కెట్స్ అయితే కొంచెం వైలెంట్‌గానే రియాక్ట్ అయినాయి. నిన్న మన మార్కెట్స్ ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం నిన్న మన నిఫ్టీ 50లో లీస్ట్ ఒక 200 పాయింట్స్ అనేది డిప్ అయ్యి ఉండేది. బట్ కాకపోతే నిన్న మార్కెట్స్ హాలిడే అయ్యి ఉండడం వల్ల మళ్ళీ రికవరీ అయింది. యెస్టర్‌డే నైట్‌కి మార్కెట్ అంతలా పానిక్ ఎందుకయింది? ఈరోజు నైట్ అంటే యెస్టర్‌డే మార్నింగ్‌కి అంతలా ఎందుకు పానిక్ అయింది? ఈరోజు మార్నింగ్‌కొచ్చేసరికి ఎందుకు నిఫ్టీ రికవరీ అయింది? సేమ్ టైమ్ వార్‌లో ఎలాంటి కైండ్ ఆఫ్ యూ టర్న్స్ కనిపించినాయి? అండ్ విప్రో షేర్ ప్రైస్ 18% ఏడియాస్‌లో ఎందుకు పాజిటివ్ సైడ్ మూవ్ అయింది? గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ పెరుగుతున్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం యెస్టర్‌డే పెరిగింది. మళ్ళీ ఈరోజు పడింది. సో, వాటి గురించి సేమ్ టైమ్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్ అప్డేట్స్, ఈరోజు మార్కెట్ ఎనాలిసిస్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఇవన్నీ కవర్ చేసుకొని మనం ఎండ్ చేద్దాం. సో, వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి 2 నైట్స్ మనం మాట్లాడుకోవాలి యూఎస్ మార్కెట్స్‌ది. అంటే యెస్టర్‌డే నైట్, డే బిఫోర్ యెస్టర్‌డే. ఎందుకంటున్నానంటే మనము ఆల్మోస్ట్ ట్యూస్‌డే నైట్ వెడ్నెస్‌డే నైట్ క్లోజ్ అయినాం. సో, వెడ్నెస్‌డే నైట్ మనం చూడాలి. థర్స్‌డే నైట్ చూడాలి. వెడ్నెస్‌డే నైట్ అయితే మాత్రం యూఎస్ మార్కెట్స్ కంప్లీట్‌గా మిక్స్డ్‌లో క్లోజ్ అయినాయి. ఓకే. సో, యెస్టర్‌డే నైట్ అయితే మాత్రం డౌ జోన్స్ 24 పాయింట్స్ పాజిటివ్, 242 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అయింది. యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్ అంటే ఫ్యూచర్స్ ఓపెన్ అవుతాయి కదా! ఎర్లీ మార్నింగ్. నిన్న ఎర్లీ మార్నింగ్ ఫ్యూచర్స్ ఓపెన్ అయినప్పటి నుంచి యూఎస్ మార్కెట్స్‌లో డ్రాప్ చూపించింది. అంటే నెగెటివ్ సైడ్ కరెక్షన్ చూపించింది. అండ్ ఆ తర్వాత యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇండెక్స్ మార్కెట్స్‌లో రికవరీ అవుతూ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. అంటే నిన్న డే టైమ్ అంతా కూడాను మార్కెట్స్ అన్నీ నెగెటివ్‌లో ఉన్నాయి. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ గాని అన్నీ నెగెటివ్‌లోనే ఉన్నాయి. కారణం ఏంటంటే యూఎస్ వాళ్ళు సెకండ్ టైమ్ ఇరాన్ మీద స్ట్రైక్ చేశారు. ఎప్పుడు? వెడ్నెస్‌డే నైట్. సో, ఆల్రెడీ ఫస్ట్ టైమ్ స్ట్రైక్ అనేది జరిగింది. సో, అప్పుడు మన మార్కెట్స్ ఉన్నాయి. ఆ టైంలోనే ఇరాన్ రియాక్ట్ అవ్వలే. సో, మేము పీస్ డీల్ కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ఇలాగ అటాక్ చేయడం కరెక్ట్ కాదని స్టేట్మెంట్స్ చేసింది తప్ప తిరిగి అటాక్ చేయలేదు. అండ్ యూఎస్ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం అటాక్ చేస్తున్నామని చెప్పి ఇరాన్ యొక్క మిలిటెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్లేసెస్‌ని అటాక్ చేయడం మొదలుపెడుతున్నారు. దానికి ఇరాన్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి ఏమన్నారంటే, ఈసారి గాని అటాక్ చేస్తే మాత్రం కువైట్‌లో ఉన్న ఎయిర్ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు వాళ్ళకి అంటే కొన్ని మిసైల్స్‌తోని అటాక్ చేస్తునేటప్పుడు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ నుంచి యూఎస్ మిసైల్స్‌ని కొన్ని డిస్ట్రాయ్ చేశామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకు ముందు వరకు ఇరాన్ వాళ్ళు అగ్రెసివ్ టోన్‌లో మాట్లాడలే. పీస్ డీల్ చేసుకుందాం అనేటట్టే మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఇరాన్ తిరిగి అటాక్ చేయడం మొదలుపెట్టిందో ఇమ్మీడియేట్‌గా క్రూడ్ ప్రైస్ పెరగడం స్టార్ట్ అయింది. మరి వైలెంట్‌గా క్రూడ్ పెరగలేదు. ఒక 2% పెరిగింది. అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి మార్కెట్స్‌లో కొంచెం ఫియర్ స్టార్ట్ అయ్యి గ్లోబల్ మార్కెట్స్‌లో కొంచెం కరెక్షన్ వచ్చింది. అదే టైంలో గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. ఇది ఫస్ట్ రీజన్. ఇది వెడ్నెస్‌డే నైట్ రియాక్ట్ అయింది. సేమ్ టైమ్ వెడ్నెస్‌డే మార్నింగ్ హాఫ్‌లో రియాక్ట్ అయింది. ఓకే. సో, థర్స్‌డే మార్నింగ్ హాఫ్‌లో. థర్స్‌డే ఈవినింగ్ వచ్చేసరికి ఏం జరిగిందంటే, యూఎస్ దగ్గర నుంచి ఇంకో అప్డేట్ వచ్చింది. అదేంటంటే 60 డేస్ సీజ్ ఫైర్ కోసం ట్రంప్‌కి క్లియర్ కట్‌గా మొత్తం యూఎస్ యొక్క అఫీషియల్స్ అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేశారని, ఈ సీజ్ ఫైర్‌లో ఉన్న బెనిఫిట్స్, ఈ సీజ్ ఫైర్ ఉన్న టైంలోని చేసుకోవాల్సిన అగ్రీమెంట్స్, ఎంఓయూస్ అన్నీ కూడా ట్రంప్‌కి డిస్కస్ చేసి క్లియర్ కట్‌గా కూల్‌గా అయితే మాత్రం మేము మాట్లాడాము. మేబీ ట్రంప్ నెక్స్ట్ 1-2 డేస్‌లో దీని మీద సైన్ చేయడానికి అవకాశాలుంటాయి. అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి ట్రంప్ కూడానా సో, మోస్ట్‌లీ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్‌మెంట్స్ గురించి, యురేనియం ఎన్రిచ్‌మెంట్స్ గురించి అండ్ తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర టోల్ ఫీ కలెక్ట్ చేయకూడదన్న దాని గురించి డిస్కస్ చేయడానికి ట్రంప్ ఒప్పుకున్నారు. ఇంతకు ముందు వరకు ట్రంప్ అగ్రెసివ్‌గా ఉన్నారు. ఒప్పుకోలేదు. సో, నెక్స్ట్ 24-48 అవర్స్‌లోని డీల్ కంప్లీట్ అయిపోతదని ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఇన్‌ఫాక్ట్ జేడీ వ్యాన్స్ గారు ఈరోజు మార్నింగ్ నేను రికార్డ్ చేసిన టైంకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, సో, ఇప్పటికి నేను ట్రంప్ ఎంఓయూ సైన్ చేసేస్తారని నేను అంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేను. బట్ మేబీ సైన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ట్రంప్ యొక్క పార్టీలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారు జేడీ వ్యాన్స్ గారు అయితే మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు. ఓవరాల్‌గా దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సో, థర్స్‌డే మార్నింగ్‌కొచ్చేసరికి
మార్కెట్స్‌లో ఏదైతే నెగెటివ్ మొమెంటం కనిపించిందో థర్స్‌డే నైట్‌కి 60 డేస్ సీజ్ ఫైర్ మీద ట్రంప్ మోస్ట్‌లీ ఎంఓయూ సైన్ చేస్తారనే పాజిటివ్ అప్డేట్స్ రావడంతో గ్లోబల్ మార్కెట్స్ రికవరీ అవుతూ పాజిటివ్‌గా క్లోజ్ అయ్యి ఎస్ఎండ్‌పీ 500 విక్స్ 3.38% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ నిన్న యూఎస్ మార్కెట్స్‌కి మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ కూడా వచ్చినాయి. పీసీ ఇండెక్స్ డేటా, జీడీపీ డేటా లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి పాజిటివ్‌గానే వచ్చినాయి. కానీ ఎస్టిమేటెడ్ నెంబర్‌ని బీట్ చేసి అయితే మాత్రం జీడీపీ డేటా రాలేదు. బట్ పీసీ ఇండెక్స్ డేటా అయితే మాత్రం బానే వచ్చింది. ఓకే. అంటే మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా అయితే మాత్రం వచ్చినట్టు మనకు కనపడుతున్నాయి. ఓకే. ఇది గ్లోబల్ పరంగా అప్డేట్స్ మేజర్‌గా యూఎస్ మార్కెట్స్. యూరోపియన్ మార్కెట్స్ హౌవెవర్ నెగెటివ్‌లో క్లోజ్ అయినాయి. ఎందుకంటే చెప్పాను కదా! యెస్టర్‌డే డే టైమ్‌లోని నెగెటివ్ అప్డేట్స్ ఉన్నాయని. దానివల్ల యూరోపియన్ మార్కెట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. కరెంట్‌లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడాను. అన్నీ అంటే కొన్ని మార్కెట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ 2% పాజిటివ్, ఎస్ఎండ్‌పీ ఏఎస్ఎక్స్ 200 1% పాజిటివ్. చైనా మార్కెట్స్ మిక్స్డ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూద్దాం. డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎట్లా ట్రేడ్ అవుతుందనేది. కరెంట్‌లీ డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ డవ్ జోన్స్ అయితే +13 పాయింట్స్, నాస్డాక్ అయితే -48 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. దాన్ని మనం న్యూట్రల్ అనుకోవచ్చు. మన నిఫ్టీ 50 వెన్స్‌డే 3:30కి క్లోజ్ అయినేటప్పుడు 23,900 దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ 9, 10 సంథింగ్ అట్లా. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 23,882 దగ్గర అయితే మాత్రం ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. 20 పాయింట్స్ గ్యాప్ డౌన్. 20 పాయింట్స్ గ్యాప్ డౌన్ అంటే న్యూట్రల్ అనుకోవచ్చు. మార్నింగ్ నేను చూసినప్పుడైతే 60-70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. కానీ కరెంట్‌లీ 20 పాయింట్స్ గ్యాప్ డౌన్ అంటే పెద్దగా మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంతవరకు బానే ఉంది. క్రూడ్ ఆయిల్‌ని చూస్తే 92 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 87.99 దగ్గర ట్రేడ్ అవుతుంది. విచ్ ఈస్ పాజిటివ్ ఫర్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్స్‌లో యూఎస్ మార్కెట్స్ పాజిటివ్‌గా వెళ్ళడం, ఎస్ఎండ్‌పీ 500 విక్స్ అనేది డ్రాప్ అవ్వడం అండ్ నెగెటివ్ అప్డేట్స్ కాస్త ట్రంప్ 60 డేస్ సీజ్ ఫైర్ గురించి ఎంఓయూ సైన్ చేస్తారనే పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ బిల్డ్ అవ్వడం, యూఎస్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ న్యూట్రల్ టు పాజిటివ్‌గా ఉండడం, క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అవ్వడం, గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడం, ఇండియన్ రూపీ అయితే మాత్రం కరెంట్‌లీ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి 95.695 దగ్గరే ఉంది. ఓపెన్ అయిన తర్వాత ఇది మాట్లాడుకుందాం. సో, యాస్ ఆఫ్ నౌ ఇప్పుడున్నంత వరకు అప్డేట్స్ మాట్లాడుకుంటే పాజిటివ్‌గానే ఉన్నాయి. మరి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది కదా! కానీ ఏడీఎస్ పరంగా చూసుకుంటే, ఏడీఎస్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఇన్ఫోసిస్ ఏమో 2.5% పెరిగింది. విప్రో 18.54, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ న్యూట్రల్ విత్ నెగెటివ్, ఐసీఐసీఐ బ్యాంక్ న్యూట్రల్ విత్ పాజిటివ్. బ్యాంకింగ్ స్టాక్స్ న్యూట్రల్‌గా ఉన్నాయి, మిక్స్డ్‌గా. కానీ ఐటీ స్టాక్స్ మాత్రం బిగ్ వేలో జంప్ అయినాయి. దానికి కారణం ఏంటి అనేది నేను చెక్ చేస్తే, విప్రో వాళ్ళైతే మాత్రం యూఎస్ రిలేటెడ్‌గా ఒక కంపెనీతో అయితే మాత్రం సర్వీస్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఎంఓయూ సైన్ చేసుకున్నారని అప్డేట్ ఇస్తున్నారు. ఈ సర్వీస్ అనేది ఏంటంటే డిజిటల్‌గా టర్న్ అవ్వడం కోసం, ఏఐ రిలేటెడ్‌గా ఎక్కువగా వర్క్ ఫ్లో పెంచడం కోసం అండ్ మోస్ట్‌లీ ఎంఓయూ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది విప్రోకి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏఐని యూజ్ చేసుకొని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ అని మెజారిటీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఇటువైపే ఇప్పుడు టర్న్ అవుతాయి అనేటట్టు పాజిటివ్ అప్డేట్స్ రావడంతో ఏడీఆర్స్ 2 కూడా పాజిటివ్‌గా మూవ్ అయినాయి. విప్రోకి మేజర్‌గా ఎంఓయూ అయింది కాబట్టి విప్రో 18% పెరిగింది. విప్రోకి వచ్చే ఛాన్స్ రేపు పొద్దున ఏ ఐటీ కంపెనీకైనా గానీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కోసం రావచ్చు కాబట్టి రిమైనింగ్ ఐటీ కంపెనీస్‌లో కూడా ఈరోజు పాజిటివ్ మొమెంటం కనిపించొచ్చు. మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని మనం అనుకోవడానికి ఈ ఐటీ స్టాక్స్ యొక్క న్యూస్ అప్డేట్ కూడాన. నౌ వెన్స్‌డే ఎఫ్ఐఐ మార్కెట్‌లో ఎంత అమౌంట్‌ని మార్కెట్‌లో సెల్ చేశారనంటే 1042 క్రోర్స్. డీఐ ఏమో 3821 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం అయితే మాత్రం మనం చూడగలిగాం. వాళ్ళు బిల్ చేసిన ఎఫ్&ఓ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ అయితే మాత్రం ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ 1,63,000 పొజిషన్స్ బిల్ చేస్తే అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 1,39,000 పొజిషన్స్‌ని బిల్ చేశారు. ఇద్దరు కూడా నెగెటివ్ సైడ్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి పాజిటివ్ డెవలప్‌మెంట్స్ వచ్చినేటప్పుడు ఇద్దరు నెగెటివ్ సైడ్ ఉంటే షార్ట్ కవరింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. యూజువల్‌గా ఇద్దరు నెగెటివ్ సైడ్ ఉంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ కనపడతది. ఓకే. బట్ కాకపోతే మార్కెట్ ఆల్రెడీ ఫ్లాట్ విత్ నెగెటివ్‌లో చూపెడుతుంది కాబట్టి వీళ్ళు ఈ నెగెటివ్‌లో చూపించినేటప్పుడు ఫ్లాట్‌లో ఓపెన్ అవుతుంది కదా! ఆబ్వియస్లీ వాళ్ళ పొజిషన్స్‌లో డికే అవుతది కదా! ఇమ్మీడియేట్‌గా పొజిషన్స్ ఎగ్జిట్ అయితే షార్ట్ కవరింగ్ జరగొచ్చు. మార్కెట్‌లో పాజిటివ్ మొమెంటం రావడానికి ప్రాబబిలిటీస్ ఉంటదని చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయండి. రేపు, ఎల్లుండి మన మార్కెట్ హాలిడే. ఓకే. ఒకవేళ ఈరోజు ఫస్ట్ హాఫ్‌లో మార్కెట్ ఫాల్‌లో ఉన్న సెకండ్ హాఫ్‌లో రికవరీ అయిపోతది. ఎందుకంటే ఈ ఎంఓయూ మీద ట్రంప్ గాని సైన్ చేశాడనుకోండి 60 డేస్ సీజ్ ఫైర్ అనేది ఇప్పటివరకు ఎప్పుడూ జరగలే. 30 డేస్, 15 డేస్ మాత్రమే జరిగినాయి. సో, 60 డేస్ సీజ్ ఫైర్ లోపు కంపల్సరీగా పాజిటివ్ డెవలప్‌మెంట్స్ కనపడతాయి. ట్రంప్ మీద కూడా ప్రెషర్ ఉంది. ఎందుకంటే అతనికి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో ట్రంప్ గాని యూఎస్ ఎకానమీ హర్ట్ అయ్యే విధంగా డెసిషన్స్ ఇంకా తీసుకుంటూ ఉంటే మోస్ట్‌లీ ఓటర్స్ అందరూ కూడా అతనికి అగెయిన్స్ట్‌గా టర్న్ అయిపోతారు.
అలా జరగకుండా ఉండాలంటే డెఫినెట్‌గా ట్రంప్ అయితే మాత్రం మోస్ట్‌లీ ఈ డీల్‌కి ఓకే చేస్తాడు అతను. అది గాని ఓకే చేస్తే మండే నిఫ్టీ 500 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. క్రూడ్ మళ్ళీ 80కి 70కి వచ్చేస్తది. సో, మేజర్ పాయింట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఈరోజు ఫస్ట్ హాఫ్‌లో మార్కెట్ నెగెటివ్ ఉన్నా షార్ట్ కవరింగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. లేదా డే మొత్తం షార్ట్ కవరింగ్ అవ్వచ్చు. షార్ట్ కవరింగ్ అవుతుందని మీరు ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి? మార్కెట్ చూస్తే ఫ్లాట్‌లో ఓపెన్ అవుతుంది కదా! ఫ్లాట్‌లో ఓపెన్ అయినేటప్పుడు 23,900 లెవెల్ గాని హైయర్ సైడ్ బ్రేక్ అయింది అని అనుకోండి. అప్ సైడ్. మేబీ స్లోగా మనం హైయర్ సైడ్ షార్ట్ కవరింగ్ మొమెంటమ్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. 23,900 బ్రేక్ అయితే. ఒకవేళ 23,900 లెవెల్ గాని బ్రేక్ అవ్వలేదే అని అనుకుందాం. స్లోగా 24,000, 24,001 ఐ మీన్ అవ్వకపోతే స్లోగా 23,800 వరకు ఫస్ట్ ఫాల్ చూడొచ్చు. 100 పాయింట్స్ ఫాల్. సో, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి. అప్ సైడ్ బ్రేక్ అయితే షార్ట్ కవరింగ్. ఫ్లాట్‌లో ఓపెన్ అయ్యి ఫస్ట్ 1 అవర్ గాని ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ చేయగలిగితే హైయర్ సైడ్. ఒకవేళ గాని బ్రేక్ చేయలేదని అనుకోండి లోవర్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. వేర్ వి మే సీ ఫాల్ అప్ టు 23,800. ఎనీథింగ్ ఫస్ట్ 1 అవర్‌లో గాని ఫాల్ కనపడితే ఈరోజు సెకండ్ హాఫ్‌లో మాత్రం హెవీగా షార్ట్ కవరింగ్ చూడొచ్చు. సేమ్ ఫర్ సెన్సెక్స్ ఆల్సో. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ సెన్సెక్స్ ఆల్సో. సెన్సెక్స్‌కి 75,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ చూడొచ్చు. లేకపోతే మాత్రం దీన్ని టచ్ చేసి అప్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీకి కూడానా స్లోగా మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లెవెల్ 54,500. ఫ్లాట్‌లో ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బిలో గాని సస్టైన్ అయితే మాత్రం 54,500 వరకు చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్‌గా ఫాల్ చూస్తాం. బ్రేక్ అవ్వకపోతే స్లోగా షార్ట్ కవరింగ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ చూడండి క్లియర్‌గా ఒక స్ట్రాంగ్ క్యాండిల్‌తో అయితే మాత్రం సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసేసింది. ఆల్మోస్ట్ బిట్‌కాయిన్ 74,300కి వచ్చేసింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ బిట్‌కాయిన్‌కున్న జోన్ మనం డ్రా చేసుకున్నదైతే మాత్రం దిస్ ఈస్ ద జోన్. ఓకే. సో, మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో, యెస్టర్‌డే కూడా ఆల్మోస్ట్ ఆ జోన్ దగ్గరికొచ్చే ఆల్మోస్ట్ పుల్ బ్యాక్ ఇచ్చింది. 76,000 నుంచి 72,000 4,000 పాయింట్స్ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు స్లోగా డిక్లైన్ అవుతుంది. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం ఫస్ట్ మూవ్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ 76,000 అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ 78,000 అక్కడి నుంచి నెక్స్ట్ 82,000. మీకు గుర్తుందా ఇది రీటెస్ట్ చేసి స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఒకటి అనుకున్నాం. దీని బిలో గాని స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అయితే నెక్స్ట్ ఫాల్ ఆటోమేటిక్‌గా ఈ జోన్ వరకు ఉంటదని. ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇదే సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతున్నట్టు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ గాని మనకు ఫార్మ్ అయితే మాత్రం మేబీ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఇట్ అప్ టు 76,000. ఇది బిట్‌కాయిన్ వైపు. గోల్డ్ పరంగా అయితే మాత్రం యెస్టర్‌డే ఆల్మోస్ట్ 4,350 వరకు డ్రాప్ అయిపోయిందండి. ఎందుకు క్రూడ్ ప్రైస్ మళ్ళీ స్పైక్ అవ్వడం, గ్లోబల్ మార్కెట్స్ పరంగా అన్‌సర్టెనిటీ మళ్ళీ రావడంతో గోల్డ్‌లో డిక్లైన్ కనిపించింది. ఇప్పుడు కరెంట్‌లీ గోల్డ్ సపోర్ట్ లెవెల్ టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంది. కానీ ఆల్రెడీ ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి కింద నుంచి వెళ్ళేటప్పుడు అది రెసిస్టెన్స్ లెవెల్‌గా యాక్ట్ చేస్తది. 4,500 ఈజ్ అన్ రెసిస్టెన్స్ లెవెల్. నౌ ఎనీథింగ్ రెసిస్టెన్స్ లెవెల్ గాని హైయర్ సైడ్ బ్రేక్ చేయగలిగితే స్లోగా మనం అప్ సైడ్ మొమెంటమ్ చూడొచ్చు. బ్రేక్ చేయలేకపోతే మాత్రం మనం అప్ సైడ్ మొమెంటమ్ చూసే ప్రాబబిలిటీస్ తక్కువ. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్‌కి అయితే మాత్రం ఆల్మోస్ట్ 71.5 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ చేస్తే డ్రాప్ చూస్తాం. బ్రేక్ చేయకపోతే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ చూస్తాం. సిల్వర్ అంత ఫాస్ట్‌గా ర్యాలీ రాదు. ర్యాలీ రావాలంటే 81 బ్రేక్ అవ్వాలి. లేకపోతే కన్సాలిడేషన్ ఫేజ్. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. సో, ఈ లింక్ వల్ల ఉన్న మీకు బెనిఫిట్ ఒకటేనండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు 24/7 మార్కెట్‌ని చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ట్రేడ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. 50 టైమ్స్ గోల్డ్ అండ్ సిల్వర్‌లో లెవరేజ్ వస్తది. బిట్‌కాయిన్‌లో 200 టైమ్స్ లెవరేజ్ వస్తుంది. ఇది నెక్స్ట్ బెనిఫిట్. థర్డ్ వన్ వచ్చేసరికి మీకున్న మేజర్ బెనిఫిట్ ఏంటి అనంటే, మీకు ఇందులో ఎక్స్‌పైరీస్ ఉండవు. సో, ఈ 3 మేజర్ బెనిఫిట్స్ మీకు. సో, కింద లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. నౌ ఈరోజు ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే, నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేలాంటి స్టాక్స్ రాలేదు గానీ, కొన్ని స్టాక్స్ ఉన్నాయి మాట్లాడదాం. పీసీ జ్యువెల్లరీ కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ 61% పెరిగితే మార్జిన్స్ 17.7%. సో, మార్జిన్స్ ఎబిటా మార్జిన్ అయితే కొంచెం డిక్లైన్ అయింది. బట్ ఎబిటా 13.4% పెరిగింది. రెవెన్యూ 32.7% పెరిగింది. పీసీ జ్యువెల్లర్స్ వాళ్ళకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బలరామ్ గారిని అయితే మాత్రం రీఅపాయింట్మెంట్ చేస్తున్నారు జూలై 1 నుంచి. ఇది కొంచెం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. కానీ పీసీ జ్యువెల్లరీ కంపెనీ ఇదివరకే చాలా వరకు పెరిగింది. ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బాటా ఇండియా నెట్ ప్రాఫిట్స్ 95% డిక్లైన్ అయినాయి. వన్ టైమ్ లాస్ అయితే మాత్రం 28 క్రోర్ వీళ్ళు చూపెడుతున్నారు. ఈవెన్ అది యాడ్ చేసుకున్నా గానీ 38 క్రోరే వీళ్ళకి ప్రాఫిట్. సో, అంత పాజిటివ్‌గా రాలేదు కాబట్టి బాటా ఇండియాని ఈరోజు నెగెటివ్ సైడ్ తీసుకెళ్ళే ఛాన్స్ ఉంది. డీసీఎస్ సిస్టమ్ వాళ్ళది కూడానా
లాస్ పోస్ట్ చేశారు వాళ్ళు. ఈసారి మేబీ ఈ కంపెనీ కూడా నెగెటివ్‌గా టర్న్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాస్ట్ టైమ్ నంబర్స్ నెగెటివ్‌గా వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ కంపెనీ నంబర్స్ నెగెటివ్‌గానే వచ్చినాయి. 55.3% నెట్ ప్రాఫిట్స్ డ్రాప్ అయినాయి. మార్జిన్ 6.9%కి వచ్చేసింది. ఎబిటా 43.9, రెవెన్యూ 10%. మేబీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్‌ని కూడా డౌన్ సైడ్ ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది నా ఒపీనియన్. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ యొక్క నంబర్స్ అయితే మాత్రం నెట్ ప్రాఫిట్స్ లాస్ట్ టైమ్ లాస్ పోస్ట్ చేసింది. ఈసారి 302 క్రోర్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. వెరీ బిగ్ పాజిటివ్. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ కూడా ఈరోజు పాజిటివ్‌గా టర్న్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇది మేజర్‌గా ఉన్న పాయింట్ అయితే మాత్రం. ఆన్ ద అదర్ సైడ్ భారత్ డైనమిక్స్ నంబర్స్ అయితే మాత్రం డిక్లైన్ అయినాయి. సో, నెట్ ప్రాఫిట్ 58% డ్రాప్ అయింది. ఇది మేబీ నెగెటివ్ సైడ్ చూపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకా చాలా ఉన్నాయి. ప్రాజ్ ఇండస్ట్రీస్ నంబర్స్‌లో 70% డిక్లైన్ వచ్చినాయి. వన్ టైమ్ గెయిన్ 8.1 క్రోర్ ఉంది. అది గాని పోతే ఇంకా ఎక్కువ ఉండేది. సో, మేబీ ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే మాత్రం లిటరల్లీ నెగెటివ్. అవంతి ఫీడ్ నంబర్స్ కూడా డబుల్ డిజిట్‌తో డిక్లైన్ వచ్చింది. మేబీ అది కూడా నెగెటివ్ సైడ్ ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో, స్టాక్ అప్డేట్స్ పరంగా అయితే మాత్రం విప్రో కాకుండా అదర్ అప్డేట్స్ ఏవి కూడా లేవు. ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకైతే మాత్రం నేను కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్‌గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.